వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి క్రీస్తునామమున వందనములు, శుభములు అండి. ఈ దినమున దేవుని గురించినటువంటి వాస్తవాలు తెలుసుకునే క్రమంలో మరి ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ మాటలు మీరందరూ విని దేవుడి గురించినటువంటి జ్ఞానాన్ని పొందాలని, దేవునిలో అందరూ భయభక్తులతో ఎదగాలని నా ప్రోత్సాహం. వాక్యంలోనికి ముందు కొనసాగుదామండి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనము. దేవుడు అబ్రహాం గారితో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. అబ్రహాము 99 ఏండ్ల వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుడేమై ఉన్నాడంట? సర్వశక్తిగల దేవుడు. అంటే సమస్తము కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. ఎందుకంటే మనం ఆదికాండంలో చూస్తామండి, సమస్తాన్ని సృష్టిని కూడా చేసింది ఎవరు అంటే దేవుడే. కనుక ఆయన చేయలేదంటూ ఏది కూడా లేదు. ఆయన సమస్తము కూడా సాధ్యము, సమస్తము కూడా చేయగలిగినటువంటి శక్తిమంతుడు. అలాగే నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనం చదువుదామండి. అందుకు దేవుడు, నేను ఉన్నవాడు అనువాడనై ఉన్నాను మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉన్నవాడు అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పవలెను. ఐగుప్తు బానిసత్వంలో ఇబ్బంది పడుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ ఐగుప్తు బానిసత్వంలోకి వెళ్ళి, దాస్యంలోకి వెళ్ళి బయటికి నడిపించేటువంటి క్రమంలో మోషే గారిని ఏర్పాటు చేసుకొని ఆయనను పంపించే క్రమంలో అతనితో మాట్లాడుతున్నటువంటి సందర్భం ఇది. అప్పుడు వారు నన్ను నమ్మరు, మరి నువ్వు ఎవరు చెప్తే వచ్చావో, నీకు అధికారం ఎవరిచ్చారో అని అడిగితే నేనేం చెప్పాలి అనేటువంటి సందర్భంలో మోషే గారితో తండ్రైన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఉన్నవాడు అనువాడనై ఉన్నాను అంటే ఆది అంతము నేనే ఉన్నాను. నేను దేవుడను అంటే ఎవరైతే ఉన్నారు అని మీరు తలంచుచుంటారో ఆ ఉన్నవాడను నేనే, కనుక నేను నిత్యము ఉండేటువంటి వాడను అనేటువంటి మాట ఇక్కడ మనము గ్రహించవచ్చండి ఆ మాటని. అలాగే లేవీకాండము 19వ అధ్యాయము 2వ వచనము. మీరు పరిశుద్ధులై ఉండవలను, మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. దేవుడు ఇంకా ఏమై ఉన్నాడంట? పరిశుద్ధుడై ఉన్నాడంట. మొదటిగా చూసాము ఆయన సర్వశక్తిమంతుడు. రెండోదిగా మనం చూసాము ఆయన ఆది అంతము కలవాడు, ఉన్నవాడు అనువాడు. మరి మూడోదిగా మనం చూసినట్లయితే ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి. కొత్త నిబంధనలో చెప్పేటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఇదే. యేసుక్రీస్తు వారు కూడా మనను పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా తన రక్తం ద్వారా మనను పరిశుద్ధపరిచి దేవుడికి మహిమగల సంఘముగా మనను ఏర్పాటు చేసినట్టుగా మనం గ్రహించవచ్చండి. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులమై ఉండాలి అన్నట్టుగా లేఖన భాగాలు సెలవిస్తూ ఉన్నాయి. మనము గ్రహించాల్సిన విషయము, దేవుడు పరిశుద్ధుడు, ఆయన యందు ఎంత మాత్రము పాపము లేదు, ఆయన పరిశుద్ధుడు. అలాగే కీర్తనాకారుడు దావీదు గారు రాసినటువంటి కీర్తనలో 139వ కీర్తన 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 1వ వచనం నుండి 6 వచనాలు చదువుకుందామండి. యెహోవా, నీవు నన్ను శోధించి తెలుసుకొని ఉన్నావు. నన్ను శోధించి తెలుసుకొని ఉన్నావు అంటే దేవుడు మనల్ని శోధించి తెలుసుకొని ఉన్నాడు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అంటే నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది నువ్వు ముందే తెలుసుకొనిచున్నావు. నాకు ఆలోచన పుట్టక ముందే నా ఆలోచనలు మొత్తం కూడా నీకు తెలియబడుచున్నవి. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నింటినీ నీవు బాగా తెలుసుకొని ఉన్నావు. అంటే నేను ఏం చేస్తున్నానో, ఏం చేయబోతున్నానో, ఎలా చేస్తానో కానీ అన్నిటినీ కూడా ముందుగానే దేవుడు తెలుసుకుంటున్నట్టుగా ఈ లేఖన భాగాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. అంటే మనం ఏదైతే మాట్లాడాలనుకుంటున్నామో అది రాక మునిపే దేవుడుకు ఆ మాట తెలుసంట. అలాగే ఇంకేమంటున్నాడు? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. అంటే నన్ను పూర్తిగా నీవే ఆవరించి ఉన్నావు. రౌండ్ ఆఫ్ చేయడం అని అంటారు కదండి. అంటే దేవుడు వెనక ముందు అన్ని చోట్ల కూడా ఉన్నాడు అని దాని ఉద్దేశము. అలాగే ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. అంటే ఇంత జ్ఞానము, అంటే ఇవన్నీ కూడా నీకు
తెలిసినటువంటివి. ఇంకా నేను నీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానా? నేను వెర్రివాడను. అంటే నీకు ఇవన్నీ కూడా ఏది కూడా మరుగు చేయబడి లేదు. నేను ఈ పుట్టకను మొదలుకొని, నేను తల్లి గర్భంలో రూపింపబడినది మొదలుకొని, మరణం పొందు వరకు కూడా నేను ఎలా ప్రవర్తిస్తానో, ఏం చేస్తానో, ఎలాగ జీవిస్తానో కూడా సమస్తాన్ని కూడా నీకు తెలుసు దేవా! అని కీర్తనకారుడు ఇక్కడ తెలియపరుస్తా ఉన్నాడు. అలాగే అంతే దాని ఉద్దేశ్యం ఏంటి అంటే ఇక్కడ ఆయన సర్వజ్ఞాని, సమస్తము కూడా తెలిసినటువంటి వాడు. ఆయనకు తెలియనిదంటూ ఏదీ కూడా లేదు. మనం అనుకుంటున్నాము, మనము కొంతమంది మనుషులను మోసం చేయొచ్చు కానీ, దేవుణ్ణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మోసం చేయలేము. ఆయనకు సమస్తము కూడా తెలుసు. ఆయన మహాజ్ఞాని. అదే విధంగా ఇదే కీర్తనలో 139వ కీర్తన 7 నుండి 12 వచనం చూసినట్లయితే, నీ ఆత్మ యొద్ద నుండి నేనెక్కడికి పోవుదును? నీ సన్నిధి నుండి నేనెక్కడికి పారిపోవుదును? అంటే ఆయన నుండి మనం పారిపోవాలని ప్రయత్నం చేస్తే అది ఎక్కడికెళ్ళగలుగుతాము అని దావీదు గారు కీర్తనలో ఇలాగా సెలవిస్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తాను నేను? నేను ఆకాశమునెక్కినను నీవు అక్కడ ఉన్నావు. నేను పాతాళమందు పడుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతంలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వేళ ఉండును అని నేను అనుకొనిన ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగలే నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే మనకు చీకటిలో కొన్ని కనపడకపోవచ్చు. మనం కొన్ని పరిధులు అంటే కొంత దూరం మనం వెళ్ళకపోవచ్చు. కొన్ని చోట్ల మనం చూడకపోవచ్చు. కానీ ఆయన లేని స్థలము లేదు. అంటే ఆయన ఎక్కడైనా సర్వాంతర్యామి అని ఒక మాటలో మనం అనొచ్చండి. ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు. అంతటా ఉన్నటువంటి వాడు. ఆకాశంకెక్కినా అక్కడ ఉన్నాడు. భూదిగంతంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. సముద్రములో అంచునకెళ్ళి దాక్కున్నా అక్కడ ఉన్నాడు. ఎక్కడైనా కూడా మనుషులు జీవిస్తున్నారు అంటే అది దేవుడి యొక్క కృప వలనే. దేవుడు తన చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నాడు కనుకనే మనం నడుస్తూ ఉన్నాం. మన సొంత జ్ఞానమో, మన సొంత ఆలోచనలో కాదండి. మనం ఈ విషయాన్ని గ్రహించాలి. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా మనకు ఆయన సర్వాంతర్యామి అని, ఆయన మన చుట్టూ ఉన్నాడు అని మనం గుర్తు. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి. అంటే మనకు చీకటిలో కొన్ని కనపడకపోవచ్చు. మనం కొన్ని పరిధులు అంటే కొంత దూరం మనం వెళ్ళకపోవచ్చు. కొన్ని చోట్ల మనం చూడకపోవచ్చు. కానీ ఆయన లేని స్థలము లేదు. అంటే ఆయన ఎక్కడైనా సర్వాంతర్యామి అని ఒక మాటలో మనం అనొచ్చండి. ఆయన ఎక్కడైనా ఉండగలుగుతాడు. అంతటా ఉన్నటువంటి వాడు. ఆకాశంకెక్కినా అక్కడ ఉన్నాడు. భూదిగంతంలోకి వెళ్ళినా అక్కడ ఉన్నాడు. సముద్రములో అంచునకెళ్ళి దాక్కున్నా అక్కడ ఉన్నాడు. ఎక్కడైనా కూడా మనుషులు జీవిస్తున్నారు అంటే అది దేవుడి యొక్క కృప వలనే. దేవుడు తన చేయి పట్టి మనల్ని నడిపిస్తున్నాడు కనుకనే మనం నడుస్తూ ఉన్నాం. మన సొంత జ్ఞానమో, మన సొంత ఆలోచనలో కాదండి. మనం ఈ విషయాన్ని గ్రహించాలి. అంటే ఆయన ఎక్కడ ఉన్నా కూడా మనకు ఆయన సర్వాంతర్యామి అని, ఆయన మన చుట్టూ ఉన్నాడు అని మనం